చిన్నబాబు, డెకరేషన్ అంతా రెడీ అయినట్టేనా? అంతా అయిపోయింది పిన్ని, చూడు ఎలా కలకలాడుతుందో. బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది, నాకు నచ్చింది. మహి బ్రో మొత్తం అయిపోయిందా? అయిపోయింది బ్రో. పెద్దబాబు, డెకరేషన్ చాలా బాగుంది కదా? బాగుంది పిన్ని, చాలా బాగుంది. అక్కొచ్చేసింది. పెద్దబాబు, మహి, మీరే దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ చేయడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ కోడళ్ళ సీమంతాన్ని చూడాలని నువ్వే అన్నావు కదమ్మా. నీ కోరికల్ని ఫుల్ఫిల్ చేయాలని పనులన్నీ మేమే దగ్గరుండి చూసుకున్నాం. కోడలిద్దరినీ తీసుకొస్తే అన్ని పనులు అయిపోయినట్టే. నేను తీసుకొస్తాను బావగారు. భవానీ, పెద్దబాబు చిన్నబాబు వెళ్తారు. సీమంతానికి ఆడవాళ్ళు అందుబాటులో ఉంటే చాలా మంచిది. అలాగే అక్క. రారా, నీకింకో పని కూడా చెప్తాను. ఐఎమ్ రెడీ బ్రో. రా. చెప్పిందంతా గుర్తుందిగా? పక్కా అమలు చేస్తానంటే దేవ తీసుకొచ్చిన కుంకుమ పువ్వు ప్లేస్లో దీన్ని పెడతాను. పార్వతి పాలు తాగిన 10 నిమిషాల్లోపే ఏం జరగాలో అది జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇంటికి దానికి ఉన్న సంబంధం తెగిపోతుంది. ఒసే పార్వతి, నేనుండాల్సిన స్థానంలో నువ్వు నిలబడి ఈ ఇంటికి వారసునిస్తున్నానని సంబరపడుతున్నావుగా. ఈ సంబరాన్ని శ్మశానానికి సాగనంపే నీ అంతిమ యాత్రగా మార్చబోతున్నాను. దేవ ప్రేమగా నీకిచ్చే ఈ పాలే నీ పాలిట ప్రాణాలు తీసే విషయం అవ్వబోతోంది. సరే, ఇదిగో తీసుకో. అఖిలక్క నీకు ఇమ్మని చెప్పింది. ఈ విషయం నా చేతులతో కలిపితే ఏముంటుంది? ప్రేమించి పని మంచిని పట్టపు రాణించేసిన నీ పెద్ద బాబు కలిపితేనే నీ కథ కంచికి చేరేది. దేవా, పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు తీసుకొచ్చే కుంకుమ పువ్వు నేను తాగుతాను. పార్వతికి నీ చేతులతో ఈ విషాన్ని కలిపిద్దువు.
ప్రేమను పంచిన నువ్వే హ, దాని ప్రాణాలు తీస్తే లెక్క సరిపోతుంది. హ్మ్. నువ్వు ఇస్తే విషమైనా తాగుతాననే దాని మాటలు నిజం చేదేవా. వెరీ గుడ్. అఖిల ఒకసారి అటు చూడు. వావ్! అక్క చూసారా చూసారా ఎంత ముచ్చటగా ఉన్నారో నా బంగారు కొండలు. ఇద్దరు కోడలికి ఒకేసారి శ్రీమంతం చేస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. భవానీ వెళ్ళి సెల్ఫీ దిగు. అవును బావు గారు, మీరు బాగా గుర్తు చేశారు. ఆగండి ఆగండి ఆగండి, ఒక సెల్ఫీ. ఓకే. నా బంగారు కొండలు గుట్ట బొమ్మల్లా ఉన్నారు. రండి. పదండి. కూర్చో పార్వతి. కూర్చో పార్వతి, కూర్చో. అన్ని ఏర్పాట్లు చేశారు గాని పాలు పెట్టలేదేంటి ఖుషి? నేను వెళ్ళి తీసుకొస్తానంటీ. పాపం పార్వతి, గుండెలు బాదుకున్న ప్రయోజనం లేదే. ఈ పాలతోనే కదా దేవాతో ముద్దు మురిపాలు అని నన్ను రెచ్చగొట్టేలా సంతోషంగా గడిపా. ఈ పాలే నిన్ను కుప్ప కూలిపోయేలా చేస్తాయి. ఆంటీ, పాలు తీసుకొచ్చాను. ఖుషి, కుంకుమ పువ్వు తీసుకొచ్చావా? ఆంటీ, అది నేను తీసుకొచ్చానమ్మా. నువ్వు తీసుకొచ్చిన కుంకుమ పువ్వు నేను తాగుతానులే దేవా. భవిష్యత్తులో మన దాంపత్యానికి గుర్తుగా పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పట్నుంచే కేర్ తీసుకుంటాను. ఇంకా ఆలస్యం ఎందుకు? త్వరగా కానివ్వండి. గాజులు తొడిగి పూలు పెట్టి హారతివ్వండి. ఆగు పిన్ని, ఎందుకంత హడావిడి చేస్తున్నావు? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి?
ఆటపాట ఉన్నాయి కదా పిన్ని. అందులో ఏ స్కీమ్స్ లేవు కదా చిన్నబాబు. ఈ పూలబంతి ఫస్ట్ ఎవరి చేతికి వస్తుందో అక్కడి నుంచి పాట స్టార్ట్ అవుతుందన్నమాట. వావ్, ఆ అదృష్టం ఎవరికొస్తుందో. ముందు ఈ పూలబంతిని మామ్కి ఇస్తాను. ముందు అమ్మా నాన్నలతోనే ఈ ఇంట్లో శుభకార్యం మొదలు పెట్టాలి. రెడీ 1 2 3 స్టార్ట్ మామ్. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. జల 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 జంట పదాలు గల 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 జంట పదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే తినక తినక తినరిల్లిల్లా నరదాని తొక్కని తినదో తినక తినక తినరిల్లిల్లా నరదాని తినదో రేయి పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే కాళ్ళు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. సూపర్ మామ్, చాలా బాగా చాలా బాగా పాడావు. చాలా బాగా పాడావు అఖిల. ఇద్దరు కోడళ్ళు దేవతల్లా ఉన్నారు. వీళ్ళు ఈ ఇంటికి వారసుల్ని అందించబోతున్నారన్న ఆనందం అంతటా కనిపిస్తుంది. ఈ ఆనందం ఎప్పటికీ ఉండిపోతుంది అయ్యగారు. అంతకన్నా మాకు ఇంకేం కావాలమ్మా? కోడళ్ళిద్దరూ మూర్తిభవించినట్టున్నారు కదండి. అవునఖిల, పార్వతిని కాపాడుకోవాలి. మోసం చేసి నాశనం చేయాలనుకున్నా ఆ చాముండేశ్వరి అంతు చూడాలి అంటే నేను ఇక్కడి నుంచి బయటపడాలి. నాకేదైనా జరిగితే ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. రిస్క్ తీసుకుంటేనే గాని ఇక్కడి నుంచి తప్పించుకోలేను. భోంచేయండి. అక్కడ పెట్టు. సావిత్రమ్మా, ఏంటమ్మగారు?
ఈరోజు నా కోడలి సీమంతం. నేనక్కడుండుంటే అందరికీ కానుకలిచ్చేదాన్ని. నువ్వు నాకు సేవ చేస్తున్నావు. వీడు నాకు కాపలాగా ఉన్నారు. కానుగ్గా ఇస్తున్నాను. ఈ గాజు తీసుకో. రేయ్, ఈ గాజు గుర్తుగా ఉంచుకుంటే లాభమేంద్రా. అమ్మేద్దాం, 4 రోజుల తర్వాత అమ్ముకుందాం రా. సరేరా. వాయినంగా ఏమీ ఇవ్వలేను. అందరికీ తల ఒక ముద్ద పెడతాను. తినండి. ఇందులో ఏం కలపలేదు కదా? అనుమానంగా ఉంటే నేను కూడా తింటాను. బాగుంది, ఇంకో ముద్ద పెట్టు. నాకు కూడా ఇంకో ముద్ద పెట్టు. నాకు కూడా ఓ ముద్ద పెట్టమ్మా. మంట. రేయ్, కారంగా ఉంది, నీళ్ళదా పోరా. సరేరా.